ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అటు సంజయ్ కానీ లేదా పల్లా రాజేశ్వర్ రెడ్డి విచారణకు ఏది ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో పూర్తి స్థాయిలో విచారణకు హాజరయ్యారు. వాళ్ళు పార్టీ ఫిరాయించిన ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పార్టీ నుంచి సస్పెన్స్ అవుతారు లేదా అనర్హత వేటు పడుతుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలలో జరగబోయే అద్భుతాన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తారు. ఎందుకు నేను చెప్తున్నా ఈ మాట అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నేతలందరూ కూడా మరో పార్టీకి ఎల్లిళ్ళు అంటే ఇంతకంటే ఘోరం ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉండబోదేమోనని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ప్రజలకు ఏదో చేస్తామని వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా తమ ఆస్తులను పెంచుకోవడానికి వ్యాపారాలను పెంచుకోవడానికి కబ్జాలు చేయడానికి ఇతరత్ర వస్తున్నారే తప్ప నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో మాత్రం ఏ రాజకీయ నాయకుడు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే మీరు నిన్న కూడా చూసే ఉంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏ పార్టీలు ఉన్నవయ్యా అంటే నేను ఏ పార్టీలు ఉన్నానో నాకు కూడా తెలియదు అనే పరిస్థితికి వచ్చింది. ఇదే అదునుగా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కదా. ఎట్టి పరిస్థితులలో కూడా వీళ్ళందరినీ కూడా పార్టీ నుండి తరిమేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, జీవన్ రెడ్డి అన్న చెప్పిండు. ఏమని చెప్పిండు? పార్టీలో దూరినోళ్ళను తరిమి కొట్టండి, ప్రతిపక్షంలో 10 ఏళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం, తినే టైంలో మరొకడు వస్తే ఊరుకుంటామా? కాంగ్రెస్ ఎక్కడికి పోతున్నదో అర్థమైతలే. నాడు కేసీఆర్ని అడిగితే 5 నిమిషాలలో బోర్నపల్లి వంతెనకు 70 కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్తలేను, ప్రజలు చెప్తున్న మాట. ఏమంటున్నాడు జీవన్ రెడ్డి అన్న అంటే కేసీఆర్ని అడిగితే 5 నిమిషాల జీవన్ రెడ్డికి ఏం కావాలో చూడుర్రే, అక్కడ ప్రజల కోసం పాపం గోసపడుతున్నాడు, అడుగుతున్నాడు ఏందో 5 నిమిషాలలో 70 కోట్లు ఇచ్చి వంతెనకు సురువు చేసుకోమన్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నిటి గోసల్లో ఉన్నారు. అసలు సిసలైన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కలబడి నిలబడి పనిచేసిలో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఛాయ్ తాగి బిస్కెట్లు తిని సమోసాలు తిని జెండాలు బట్టి రాస్తోరోకో తిని తన్నుల పడి పోలీస్ స్టేషన్ పోయి కేసులు అయ్యి రిమాండ్లు అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతున్నది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు గోడ దూకిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతున్నది. ఇది మాత్రం నిజం, ఇది మాత్రం వాస్తవం, ఇది మాత్రం కుండ బద్దలు కొట్టే సంచలనమైన నిజం.